శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 156 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం. బలాకమని పుత్రుడు బలాకి ముని గార్గ్య వంశానికి చెందినవాడు అవటం వల్ల గార్గ్యుడు అని పిలిచేవారు. అతను మంచి వక్త అయి విద్యాగర్వంతో విర్రవీగుతుండేవాడు. ఆ గార్గ్యుడు అజాతశత్రువు అనే పేరుగల కాశీరాజు దగ్గరికి వెళ్ళి నీకు బ్రహ్మ విద్య బోధిస్తానని చెబుతాడు. అప్పుడు కాశీరాజు పూర్వము బ్రహ్మవేత్తలైన జనులంతా జనక మహారాజే మహాదాత, గొప్ప శ్రోత అని చెబుతున్నారు. ఓ గార్గ్య, నువ్వు నన్నే జనకంతో సమానముగా భావించి నాకు బ్రహ్మ విద్యాస్వరూపము చెప్పగలనని పలికావు. ఇందు నిమిత్తమై నీకు 1000 గోవులను దానమిస్తున్నాను అని పలికాడు. ఓ రాజా, ఆదిత్యంలో పరిపూర్ణుడైన పరబ్రహ్మస్వరూపుడు ఎవరైతే ఉన్నారో వానినే ఈ శరీరేంద్రియం సముదాయంలో పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాను అన్నాడు గార్గ్యుడు. దానికి కాశీరాజు, అజాతశత్రువు గార్గ్య సమస్త భూతాలను అతిక్రమించేవాడు, అన్ని భూతాలకు శిరస్సుగాను రాజుగాను ఉండి ఆ ఆదిత్యుని నేనే కూడా పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాను. దాని నుంచి ఆ ఆదిత్యుని గుణాలు లభ్యమవుతాయి, కానీ అది బ్రహ్మజ్ఞానం కాదు అన్నాడు. తరువాత గార్గ్యుడు చంద్రుడు, మెరుపు, త్వక్కు, హృదయము, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, అద్దం, శబ్దం, దిక్కులు, అద్దంలోని ఛాయాపురుషుడు మొదలైనవి బ్రహ్మముగా చెబుతూ చివరగా బుద్ధిస్వరూపమైన ప్రజాపతి అందలి పురుషుని ఈ దేహేంద్రియ సముదాయంలో పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాను అన్నాడు. సహోవాచ జాతశత్రు రేతావన్నిత్యేత వద్ధీతి నైతావాత విదితం భవతీతి సహోవాచ గార్గ్య ఉపత్వాయానేతి. అజాతశత్రువు గార్గ్యునితో, ఇవన్నీ నీకు తెలిసినవే, ఇవన్నీ నేను చేస్తున్నాను. వీటి నుంచి మనకు పుట్టే సంతానానికి మంచి శరీరం, బుద్ధితో పాటు ఇంద్రియ నిగ్రహం లభిస్తాయి. అంతే, నీకింతేనా తెలిసింది అని అడుగుతాడు. ఈ జ్ఞానం మనలో అంతర్హితంగా ఉండే శక్తుల గురించి, వీటి వల్ల బ్రహ్మజ్ఞానం లభ్యం కాదు అంటే గార్గ్యుడు ఆ రాజుతో, అయితే మీరే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అంటాడు. ఆ రాజు గార్గ్యుని చేయి పట్టుకొని ఒక నిద్రపోతున్న మనిషి దగ్గరికి తీసుకుని పోయాడు. ఆ నిద్రపోతున్న మనిషిని, ఓ సోమరాజా, తెల్లని వస్త్రాలు ధరించిన వాడా అని పిలిచాడు. అజాతశత్రువు ఆ నిద్రిస్తున్నవాడు లేవలేదు. అప్పుడు చేత్తో తట్టి కదిలిస్తే నిద్రలోంచి మేల్కొన్నాడు. కాశీరాజు గార్గ్యునితో, ఈ విజ్ఞానమైన పురుషుడు నిద్రిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మెలకువ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు? నిద్రించిన సమయంలో ఈ విజ్ఞానమయ పురుషుడు ఈ ప్రాణము విజ్ఞానముతో తెలుసుకొనగలిగే శక్తి గ్రహించి హృదయం యొక్క అంతరాళాల్లో ఉండే ఆకాశం అనగా దర్హాకాశంలో విశ్రమించి ఉంటాడు. అప్పుడు ప్రాణము, మనస్సు అనగా వాక్కు, చక్షుస్సు, శ్రోత్రము మొదలైన ఇంద్రియ సముదాయంతో కూడిన మనస్సు మొదలైన విజ్ఞాన సామర్థ్యం కలవన్నీ లోపలికి గ్రహించబడి ఉన్నాయి. నిద్రించిన సమయంలో సూక్ష్మదేహం యొక్క సంబంధము చేత స్వాభావికమైన ఆత్మలాగే ఉంటుంది. ఈ జీవాత్మ నిద్రలో స్వప్నాన్ని పొందినప్పుడు రకరకాల లోకాలకు పోయి చూస్తుంది. అక్కడ మహారాజులాగా, అలాగే మిగిలిన అధికము నీచము అయిన వివిధ రూపాలను అనుభవిస్తోంది. ఆ స్వప్నంలో ఈ శరీరంలోని జీవుడు నిజమై మహారాజు లాగే దేశ ప్రజలను పాలిస్తున్నాడు.
యుద్ధాలు చేస్తున్నాడు, రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అలాగే విజ్ఞానమైన ఆత్మ, వాక్కు, శ్రోత్రము మొదలైన ఇంద్రియాలను ఉపయోగిస్తూ కలలోనే మెలకువగా ఉన్నప్పుడు కలిగిన అనుభవాలన్నీ కూడా పొందుతోంది. సుషుప్తిలో ఉన్నప్పుడు అనగా గాఢ నిద్రలో రెండవ వస్తు పరిజ్ఞానమే లేనప్పుడు ఈ జీవుడు శరీరమంతా వ్యాపించి ఉన్న హిత అనే 72,000 నాడీ సముదాయంలో నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఏ వాసన లేకుండా అనగా తను రాజు, బ్రాహ్మణుడు, అధికుడు, నీచుడు తెలియని స్థితి, అత్యంత ఆనంద స్థితిలో నిద్రిస్తున్నాడు. సయధోర్ణనాభి స్తనుచ్చోరేద్దగ్నే క్షుద్రా విస్ఫలింగా పుచ్చరంతీవ మే వాస్మాదాత్మానః సర్వే ప్రాణ సర్వే లోక సర్వే దేవ సర్వాణి భూతాని విచ్చరంతి. సాలెపురుగు దేహం నుంచి దారాలు బయటకు వస్తున్న విధంగా ప్రజ్వలిస్తున్న అగ్ని నుంచి నిప్పురవ్వలు అనగా మిణుగురులు బయటకు వస్తున్నట్లు ఈ విశ్వాత్మ పరమాత్మ నుంచి సర్వప్రాణులు, సర్వలోకాలు, సర్వదేవతలు, సమస్త ప్రాణకోటి ఉద్భవిస్తూ ఉంటాయి. తస్యోపనిషత్స్య తస్య సత్యమితి ప్రాణవై సత్యం తేషామేష సత్యం. ఆ ఆత్మ యొక్క జ్ఞానమే సత్యమైనది. ప్రాణులకు ఇంద్రియములతో కూడిన మనస్సు కలిగిన ఈ సమస్త ప్రాణికోటికి పరమ సత్యమైన అస్తిత్వము ఆ ఆత్మ ఒక్కటే. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అవుతుంది అంటూ కాశీరాజు అజాతశత్రువు గార్గేయునికి బ్రహ్మ విద్యా ఉపదేశం చేశాడు. సశేషం. శుభం భూయ.